కంగ్రాచులేషన్ అమ్మా. మస్తు నచ్చినమ్మా. నువ్వు నన్ను నమ్మి షేక్ షాప్లో చేరేవు. 4 సంవత్సరాలు నా చెయ్యి ఎడవద్దు. నేను నిన్ను సక్సెస్ చేపిస్తా. 4 సంవత్సరాలు కలిసి జర్నీ చేద్దాం, కష్టపడదాం. నేను మిమ్మల్ని నమ్మి కట్టాను. 4 సంవత్సరాలు మీ చెయ్యి వదిలిపెట్టను. మీతోనే ఉంటాను. కష్టపడి చేస్తాను. చెప్పు. గుడ్ మార్నింగ్ షేప్ షాప్. గుడ్ మార్నింగ్. మా ఇద్దరు చిన్నమ్మకి చెల్లికి చెప్పేది ఏంటంటే, ఈ షేప్ షాప్లో నమ్మి కష్టపడాలి. మనం కష్టపడకపోతే సక్సెస్ అవ్వము. మనం ఎప్పుడు ఒక పర్సన్ చేర్చుకోవాలని ఎప్పుడు తాపేత్తరం కలిగి ఇది వర్క్ చేసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. మనం ఇందులోకి వచ్చి ఇందులో సక్సెస్ అయితే మనల్ని చూసి అనేకులు వస్తారు. ఫస్ట్ మనం నిలబడాలి, నమ్మాలి, జాయిన్ చేయించుకోవాలి, కష్టపడాలి. మీకు ఎలాంటి సపోర్ట్ అయినా సరే మహాలక్ష్మి కానీ నేను కానీ ఖచ్చితంగా ఇస్తాము. మీ పర్సన్ దగ్గరకు వచ్చి మేము ట్రైనింగ్ ఏమన్నా ఇస్తాము. జాయిన్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. జై హో షేప్ షాప్. నేనేం చెప్పాలి? 4 సంవత్సరాలు 4 ఏళ్ళు మనందరం కలిసి చేసుకుందాం. షాప్లో అందరం కలిసి చేసుకుందాం. 4 ఏళ్ళు నిలబడదాం. నమ్మి 4 సంవత్సరాలు మేము కష్టపడతాం. ముగ్గురు సత్యవతక్క చెయ్యి వదిలి పెట్టుకున్నానండి. సత్యవతక్క మీ చెయ్యి వదిలి పెట్టుకున్నాను. వెల్కమ్ టు షేప్ షాప్. నేను చెప్తున్నాను ఒకటే మాట, ఊరకొత్త అయితేనే చెప్పట్లే డబ్బులు. మనం కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మనం చేరాము మాకు డబ్బులు రాలేదు అంటానికి లేదు. ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు అయితే వెనక్కి రావు. కంపెనీకి ఈరోజే వెళ్ళిపోతాయి. మీకు ప్యాకేజీ అది గిఫ్ట్ అనుకోండి. ఈ వస్తువు ఏంది ఎట్టుంది అట్టుందని కూడా భావించవద్దు. మనం ఎందుకు వస్తున్నామంటే బిజినెస్ కోసం వస్తున్నాం. ఇందులోకి బిజినెస్లో నిలబడటానికి బిజినెస్ వాళ్ళు మీకోసం వస్తున్నాం దీనిలోకి. ఒకటి. రెండో విషయం ఏంటంటే పొద్దున్నే జూమ్ కాల్ వచ్చింది. జూమ్లోకి రావాలి. శుక్రవారం ఆదివారం మన మీటింగు. మనకి ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మన గురూజీ జనవరి నుంచి 7 ఆఫీస్ పెట్టబోతున్నాడు. మనం అందరూ ఆఫీసులోకి వచ్చి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇందులో నిలబడగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు నేర్చుకోకుండా మేము చేరాము మాకు డబ్బులు రాలేదని ఊరు మొత్తం చెప్పినా ఎవరు డబ్బులు ఇవ్వరు. నేను చెప్తున్నా ఇది ఒకటే మాట, ఎవరైనా 4 సంవత్సరాలు కలిసి పని చేయాలి, కష్టపడాలి. కష్టపడితేనే ఇందులో వచ్చేది. అది ఊరకొచ్చిద్దని రాదు. నీకు ఒకటే చెబుతున్నా, శుక్రవారం ఆదివారం ఒక 4 వారాలు అయినా సరే మన గుంటూరు గవర్నమెంట్లో వ్యవసన్న మందిరం పక్కనే మన ఆఫీసు. ఆడకు మీటింగ్కి రా, గురూజీని గురుమాతను చూడు. రేపు శుక్రవారం పెద్ద మీటింగ్ ఉంది, డైమండ్ ఫంక్షన్. చెప్పు. డైమండ్ ఫంక్షన్కి కూడా నువ్వు రావాలని నేను కోరుకున్నాను. ఇన్వాల్వ్ అవ్వు. సరే ఈ రోజు డబ్బులు లేవన్నా రేపైనా కట్టి. మనం గవర్నమెంట్లు వెళ్ళి ఒక 4 దినాలు చక్కగా నేర్చుకుంటే నీ పక్కన ఎక్కడైనా పని చేసుకునే దగ్గర కానీ నువ్వు ఎవరికైనా చెప్పాలన్నా కానీ కనీసం దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అందుకోసమే మనం గవర్నమెంట్లో శుక్రవారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, కొంతకాలం నేర్చుకోవాలి. నేర్చుకొని ఇతరులకు చెప్పేంత దాకా మనం ఎదగాలి. మన గురుమాత గురూజీ మన కొరకు ఎంతో కష్టపడి మంచి హాల్ తీసుకొని మన అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రయాసపడుతున్నారు. గురుమాత గురూజీ మాట తీసుకొని మనం డెవలప్ అవ్వాలి, నేర్చుకోవాలి. మనం ఎక్కడైనా చెప్పగలగాలి షేప్ షాప్ గురించి. వడదుడుకులు లేకుండా ఖచ్చితంగా చేస్తాము, చేసి చూపిస్తాం. వాళ్ళు ఏదైతే మాకు చెబుతున్నారో మేము అదే చెబుతున్నాం. గురూజీ గురుమాత మన నమ్మకం. మనం వాళ్ళు ఏది చెప్పింది విన్నామంటే మనల్ని సక్సెస్ చేపిస్తాం అని మనకు మాట ఇస్తున్నారు. మీరు చెప్పినట్టు ఫాలో అవ్వండి. రాకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం డబ్బులు. కాంట్రభోషణాల విషయానికి వస్తే ఎవరైనా ఇప్పుడు పండగ లేవు అంటున్నారు. అది 300 కాంట్రభోషణం అయ్యేది, 200 అయ్యేది, 500 అయ్యేది. ఇంకా పెద్ద డైమండ్ మీటింగ్లు అయితే ఇంకా కొంచెం అమౌంట్ వస్తుంది. కనీసం మీరు దీన్ని నమ్మాలి. ఇది మధ్యలో వాళ్ళు వసూలు చేసేది కాదు. కంపెనీ నుంచి డైరెక్ట్గా మనకి అవకాశం. కంపెనీ మాట మనం వినకపోతే మనం సక్సెస్ అవ్వము. కాంట్రభూషణలో కూడా మనం పెట్టుబడిని నమ్మి ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఆ మీటింగ్లో ఏం జరిగేది కూడా మనకు తెలియదు. మనం సక్సెస్ అవ్వలేము, మనం నిలబడలేము, మనకు మనోధైర్యం ఉండదు. ఖచ్చితంగా మీటింగ్కి వెళ్తేనే మన మనోధైర్యం ఉంటుంది. 10 మందిని చేర్చగలుగుతాము, ధైర్యంతో కొనసాగుతాము. ఈ 4 సంవత్సరాల్లో కూడా కాంట్రభూషణ మీరు వెనకాడకుండా కట్టండి. అంతే. ఒకటేనా నచ్చింది కదా. ఇదే ప్రకారంగా నువ్వు ఎడకమ్మంటే ఆడికి మీ చెయ్యి వదిలిపెట్టద్దు సత్యవతి అక్క, మీరు చెయ్యి వదిలిపెట్టద్దు సత్యవతి. మీ అందరికి నేను సపోర్ట్ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.